అపోలో వాళ్ళు వచ్చి నిన్న చంద్రబాబు గారిని కలిశారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ సర్వీసెస్ అని చెప్పారు. బాబు గారు ఒకసారి ఆలోచిస్తే అమరావతి బాగుకి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఏంటంటే మెడికల్ హాస్పిటల్, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అపోలో కావచ్చు, స్టార్ కావచ్చు, లేకపోతే యశోద కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కార్పొరేట్ హాస్పిటల్ అందరూ ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే విదేశీ యూనివర్సిటీలతో టైఅప్ అయ్యి ఆ విదేశీ మెడికల్ సర్వీసెస్తో కూడా టైఅప్ అయిపోయి వాళ్ళ ఆసుపత్రుల్లోనే జాబు ఇస్తారు, గవర్నమెంట్ జాబు ప్లస్ ఆ కోర్సెస్, అదనపు కోర్సులు అంటే ఎంబీబీఎస్తో అయితే చాలదు కదా, మిగతా కోర్సులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడే ఆ తర్వాత ఆయా శాఖలకు సంబంధించి ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇచ్చేటందుకు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఆ సర్టిఫికేట్ తీసుకుంటే విదేశాలకు కూడా వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. అక్కడ ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిన తర్వాత అక్కడ వేరే దానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది ఒక విధానం నడుస్తుంది. ఇది చాలా కూల్గా సైలెంట్గా కార్పొరేట్ మెడికల్ కళాశాలలు వేసినటువంటి ఒక చక్కటి ఎత్తుగడ. దేశ విదేశాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, అందులో అపోలో కూడా ఒకటి. అట్లాంటి వాళ్ళని ఒకసారి అదేంటో కనుక్కుని నేను చెప్పిన రూట్లో వాళ్ళని అమరావతిలో అట్లాంటి బిల్డింగులు కట్టుకోమని చెప్పండి. ఇప్పటికే ఆల్రెడీ మనం పిలిచాం కదా గూగుల్, అదే యూట్యూబ్ వాళ్ళని. అట్లాంటి బిల్డింగులు కట్టిస్తే వాళ్ళని కట్టుకోమంటే, వాళ్ళకి భూమి భారీగా ఇస్తామంటే చక్కగా కడతారు. తద్వారా అటు ఆ చదువుకునేటటువంటి వాళ్ళందరికీ ఇక్కడ అవకాశాలు లభిస్తాయి. ఎలాగూ ఫస్ట్ క్లాస్ దాన్ని ఏమంటారు, భారతదేశంలో టాప్ 10 కాలేజీలను ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ పాయింట్ కూడా చెప్తే ఇంకా మరింత ప్రయోజనం చేకూరుతుంది.